మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది మే 9వ తేదీన విశ్వంబర చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికే రావాలనుకున్నప్పటికీ విఎఫ్ఎక్స్ నాణ్యత లేకపోవడం, రామ్ చరణ్ సినిమా ఉండడంతో మే 9కి వాయిదా వేసుకున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదిల, అనిల్ రావుపూడి వీరిద్దరు దర్శకత్వంలో 2 సినిమాలు చేయనున్నారు. తాజాగా చిరంజీవి ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వివాహం జరగబోతుంది. సాయి దుర్గా తేజ్ గా పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్ ఒక అమ్మాయిని ప్రేమించారు. అయితే పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో చిరంజీవి జోక్యం చేసుకున్నారు. ఇద్దరు ఇష్టపడినప్పుడు వద్దనొద్దంటూ వారిద్దరికి సర్ది చెప్పారు. చివరకు వారు అంగీకరించడంతో చిరంజీవి పెళ్లి పెద్దలు వివాహం జరగబోతోంది. వచ్చే వేసవిలో పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెజినాను ప్రేమించాడని త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలు అవన్నీ ఒట్టివేనని తేలిపోయింది. అమ్మాయి వివరాలు మాత్రం బయటికి రావడం లేదు. తిక్కా సినిమాలో హీరోయిన్ గా నటించిన లారిస్సా బోనేసితో గతంలో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెకు సాయి ధరమ్ తేజ్ ప్రపోజ్ చేశారు. కానీ ఆ అమ్మాయి అప్పటికే వేరొకరితో ప్రేమలో ఉన్నట్లు తెలిసిందే. ఆ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. అయితే తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి వివరాలు మాత్రం చెప్పలేదు. బైక్ ప్రమాదం జరిగినప్పుడు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి కోలుకున్న తర్వాత ఇది తనకు పునర్జన్మ అని చెప్పారు. ఆ సమయంలోనే విడుదలైన విరూపాక్ష సినిమా సూపర్ హిట్ సాధించింది. తర్వాత వచ్చిన బ్రో సినిమా మాత్రం బయ్యర్లకు నష్టాన్ని మిగిల్చింది. మంచి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ తో కలిసి నటించినప్పటికీ ఆ సినిమాకు కష్టాలు తప్పలేదు. హనుమాన్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలలో ఒక సినిమాను ఒప్పుకున్నాడు.